ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ జూలై 29, 2025. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 3-4 వచనములు. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదువు. ఆమేన్. మనం చేసే తప్పుల్లో 99% అవి తప్పు అని తెలిసే చేస్తాం. మన పాపం ఎప్పుడు మన కళ్ళ ముందే ఉంటుంది. నువ్వు తప్పు చేసావంటూ మనస్సాక్షి గద్దిస్తున్నా పీక నొక్కి దాన్ని చంపేసి మన పని మనం కొనసాగిస్తున్నాం. కానీ ఒకటి మాత్రం నిజం, సమాధానం కోల్పోయామని మనకి స్పష్టంగా తెలుసు. దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని మానుకుంటేనే కానీ సమాధానం తిరిగి రాదని తెలుసు. కానీ ఆ పని మాత్రం చేయం. దావీదు ఆ పని చేయగలుగుతున్నాడు. దొరికిపోయానని గత్యంతరం లేక నోటితో పైపై మాటలు కాదు దావీదు చెప్తుంది. హృదయాంతరంగంలో నుండి పెళ్ళువికే పశ్చాత్తాపం అది. నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను అంటున్నాడు. బత్షెబాకు, ఊరియాకు వ్యతిరేకంగా పాపం చేశానని చెప్పట్లేదు. ఎందుకంటే వారును దేవుని పోలికలో సృష్టించబడిన వారే, వారు సృష్టిలో భాగమే. అందుకే వారికి చేస్తే దేవునికి చేసినట్టే అనే అద్భుతమైన సత్యాన్ని గ్రహించగలిగాడు దావీదు. దావీదు మాటలతో ఒక విషయం స్పష్టం, ఒకరిని బాధించామంటే దేవుణ్ణి బాధించినట్లు, ఒకరికి సహాయం చేశామంటే దేవునికి చేసినట్లు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 4-5 వచనాలు చూసినట్లయితే, అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నీవు హింసించుచున్న యేసును అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండడం చూస్తున్నాం. యేసును ప్రత్యక్షంగా సౌలు హింసించిన సందర్భం లేదు, కానీ దేవుని పిల్లలను హింసించడం ద్వారా దేవుని హింసించిన వాడయ్యాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, సహోదరులకు విరోధముగా పాపం చేయటం వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించటం వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపం చేయువారగుచున్నారు అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం చూసినట్లయితే, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసిద్దరు గనుక నాకు చేసిద్దరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. ఒక తప్పు చేయడానికి మనం సిద్ధపడుతున్నప్పుడు నేను దేవునికే విరోధంగా ఈ పని చేస్తున్నాను అనే తలంపు ఆ తప్పు చేయకుండా కాపాడగలదు. అందుకే మన నడతను సరిచేసుకొని ఆయన కోసం మనం జీవిద్దాం. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి అందు